పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ రైతు సంఘం తరపున నా తరపున మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా 3వ మహాసభలు నిన్న ఈరోజు కొండాపూర్ మండలంలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు ఈ 2 రోజుల పాటు మహాసభలో పాల్గొని చర్చించడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇది భూ సమస్య కానీ, విత్తనాలు, ఎరువులు, కరెంటు, తర్వాత రుణాలు, గిట్టుబాటు ధరలు, మార్కెట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి, ఇప్పటివరకు మనం ఏం చేసాం, రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు నిర్వహించాలనేది కూలంకషంగా చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నాం. అనంతరం మొత్తం కూడా ఒక 11 తీర్మానాలను ఈ మహాసభ చేయడం జరిగింది. ఈ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బలమైన పోరాటాలు రైతుల తరఫున చేయాలని చెప్పేసి రైతు సంఘం మహాసభ నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన జీవనాధారంగా ఉన్న సింగూరు జలాలు మొత్తం కూడా జిల్లా సాగుకు తాగుకు ఇవ్వాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేసింది. ఈ సింగూరు జలాలు ఈ జిల్లా అవసరాలకు వినియోగించకుండా వేరే జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం కూడా అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో మొత్తం కూడా పంటలు పండలేక మొత్తం కూడా వలసలు వెళ్తున్న పరిస్థితి ఉన్నది. నారాయణఖేడ్ కానీ, అందోలు కానీ, జైరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి మొత్తం కూడా వలస కూలీలుగా వెళ్ళి బతికే పరిస్థితి ఉన్నది. కాబట్టి జిల్లాకు నీళ్లు మొత్తం కూడా సింగూరు జలాలని మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాలువల ద్వారా కానీ మొత్తం కూడా చెరువులు, కుంటలన్నీ కూడా నింపి జిల్లా అవసరాలు తీర్చాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి అవసరమైన నిధులను కూడా కేటాయించాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో అత్యధికంగా పేదలు ఆధారపడి ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, బలహీనులు, దళితులు ఆధారపడి ఉన్న అసైన్మెంట్ భూములను మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం గుంజుకుంటా ఉంది. ఈరోజు నీమ్దులో 13,500 ఎకరాలు, అదేవిధంగా రింగ్ రోడ్ పేరుతోటి దాదాపు 1,000 ఎకరాలు, నేషనల్ హైవే పేరుతోటి ఎకరాలు, టీజీఐఐసి పేరుతోటి 100,000 ఎకరాలు ఈరోజు ప్రభుత్వం గుంజుకుంటుంది. ఈ భూములన్నీ పోతున్న వాళ్ళంతా కూడా దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. కానీ ఈ భూములు తీసుకునేటప్పుడు భూసేకరణ చట్టం 2013 చట్టం ప్రకారం భూమి పోతే భూమికి భూమి ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. కానీ ఎక్కడ ఇది అమలు చేయడం లేదు. లేదా ఈరోజు మార్కెట్ రేటుకు 3 ఇంతలు అదనంగా కట్టించాలని చెప్పేసి ఈరోజు చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం ఈరోజు కట్టించే పరిస్థితి లేదు. కాబట్టి కట్టించకుండా బలవంతంగా ఆ భూముల మీదకి వెళ్ళిపోయి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు దౌర్జన్యంగా భూములు గుంజుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలి. వాళ్లకు మొత్తం కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలి. ఆ కంపెనీలు కొత్తగా వస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రభుత్వ పథకాలలో ఉద్యోగం కల్పించాలి. తర్వాత 600 గజాల ఇంటి జాగాని ఇవ్వాలని చెప్పేసి సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తీర్మానాన్ని మొత్తం కూడా రాబోయే కాలంలో అమలు చేసేటట్లుగా పోరాటం చేయడం జరుగుతుంది. అట్లనే ఈరోజు కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేదు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా సరిగ్గా లేవు. కాబట్టి వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేసి కొనాలి. కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. శనగల కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి మొత్తం కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జిల్లాలో కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పటంచెరు కానీ, సంగారెడ్డి కానీ, ఈరోజు జైరాబాద్ కానీ, సదాశివపేట కానీ, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో మొత్తం కూడా కాలుష్యంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నక్కవాగు కాలుష్యం అయిపోయింది, చెరువులు కాలుష్యమైంది, మంజీర కాలుష్యమైంది. ఇటీవల మంజీరలో 10 టన్నుల చేపలు చనిపోయినాయి. ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి జీవనాధారంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వీటి అన్నిటిని కూడా కాలుష్యం నుంచి కాపాడాలని చెప్పేసి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల లోపు రుణాలు ఏవైతే రైతులై ఉన్నాయో కొంతమంది మాఫీ అయినాయి, కొంతమంది మాఫీ కాలేదు. మాఫీ కానీ రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేయాలనేది. అదేవిధంగా జిల్లాలో కౌలు రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 40,000 మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేదు, రుణం లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. తీవ్రంగా నష్టపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులను ఆదుకునేయడం కోసం ప్రత్యేకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఈ విధంగా 11 రకాల తీర్మానాలని మహాసభ చేసింది. ఈ తీర్మానాల అమలు కోసం రాబోయే కాలంలో బలమైన పోరాటాలని రైతాంగం తరఫున చేయాలని చెప్పేసి మహాసభ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం మేరకు బలమైన పోరాటాలు పేద రైతుల తరఫున పోరాటం చేయడం కోసం రైతు సంఘం సిద్ధంగా ఉంది. రైతు సంఘం ఇచ్చే పిలుపులలో మొత్తం కూడా
ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నూతన చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రైతుల మీద పెద్ద ఎత్తున భారం వేయబోతా ఉంది. ఈరోజు విద్యుత్ చట్టం కొత్తగా తీసుకొస్తా ఉంది, విత్తన బిల్లు తీసుకొస్తా ఉంది. ఈ చట్టాల వలన విత్తనాల రేట్లు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉండదు. విద్యుత్ చట్టం వలన స్మార్ట్ మీటర్లు రాబోతా ఉన్నాయి. రైతులకు ఉచిత కరెంటు మొత్తం కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సబ్సిడీ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి విద్యుత్ పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతా ఉంది. దీనివల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి రైతు సంఘం ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పిలుపులో సంగారెడ్డి జిల్లా ప్రజానీకం రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మహాసభలు రైతు సంఘం జిల్లా మహాసభలు విజయవంతంగా జయప్రదం చేసిన జిల్లా ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.